జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఏటీఎం స్పెషాలిటీ హాస్పిటల్లో స్వర్గీయ గొల్లపల్లి సుశీల రాజాగౌడ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జగిత్యాల ప్రజలకి ఉచిత యూరాలజీ క్యాంపు నిర్వహించిన డాక్టర్ గొల్లపల్లి చంద్రశేఖర్ గౌడ్ ఈ క్యాంపులో సుమారు 100 మందికి ఉచిత కన్సల్టేషన్, రక్త మూత్ర పరీక్షలు మరియు స్కానింగ్ నిర్వహించారు. ఇందులో 5గురు కిడ్నీ స్టోన్ సమస్యలతో బాధపడుతున్న కారణంగా ఉచితంగా ఆపరేషన్ ని నిర్వహిస్తున్నామని డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్ తెలిపారు. దానివల్లనే ప్రాబ్లం ఉంటుంది. ఒక 10 days మెడిసిన్స్ రాసిస్తాను. మరి 10 days తర్వాత వచ్చినా కూడా అప్పుడు స్కానింగ్ అనేవి ఫ్రీగానే చేస్తే ఇబ్బంది లేదు. అప్పుడు ఒక్కసారి స్కానింగ్ ఇస్తాను. కూతురున్న మంట వస్తుందా? ఎక్కడ తగలపోయా? ఎక్కడ తగలపోయి? షుగర్ ఏం లేదు, రక్తం మంచిగానే ఉన్నది. ఏం పని చేస్తావు? ఏం పని చేస్తావు? వ్యవసాయం పని. మూత్రంలో ఇన్ఫెక్షన్ ఉన్నది. నీళ్ళు ఎక్కువ తాగు, ఎండాకాలం పోయేంత వరకు. మూత్రం కూడా తక్కువ వస్తుందా? ఈ ముఖం ఉబ్బినట్టు కనబడుతుంది. బాపచ్చింది అయితే అప్పట్లో సరి దమ్ము వస్తుందా? అప్పుడప్పుడు దమ్ము కూడా వస్తుందా? కొంచెం దూరం నడవగానే ఆయాసం అవుతుంది. దమ్ము తీసుకో, తీసుకుంటుంది. తీసుకో తీసుకో తీసుకో. అన్ని టెస్టులు పెట్టి ఏం హైడ్రోనెఫ్రోసిస్ ఉన్నది, సిస్టైటిస్ ఉన్నదని చెప్పింది. ఎడమ పక్క కిడ్నీ వాపు వచ్చింది. ఏడేటి 23 సిస్టైటిస్ 23లో. అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు నీకు సేమ్ అదే టైప్ ఆఫ్ నొప్పి ఉన్నదా? వేరే రకం ఏమీ లేదు. ఇంతకుముందు ఉన్న 3 months 4 months నుంచి కాన్సెప్ట్ ఇవ్వలేదు, మొత్తం పనుకున్నాను ఇవ్వలేదు. అది చికెన్ మొదలు రాలేదు. మందు వాడుతూ తర్వాత మన నొప్పి కాలేదు. ఎందుకంటే ఆటోమేటిక్ దగ్గరికి టాబ్లెట్ కాదు వాడుతున్నావు. కూర రాసిచ్చినవి సార్ ఎక్కువ రోజు వాడమని చెప్పండి. ఎట్లా వాడుతున్నావు? ఇదేం తెలుసా? ఇదేం తెలుసా? స్టీరాయిడ్. ఇది స్టీరాయిడ్ అనేది ఓన్లీ మ్యాక్సిమం 15 రోజుల కంటే ఎక్కువ వాడదు. దీని ఎఫెక్ట్ కిడ్నీల మీద వస్తుంది, హార్ట్ మీద వస్తుంది, లివర్ మీద వస్తుంది, అదే ఏ పని అనేది చేయబోయే సార్. నీ గోళీ వేసుకోవద్దు. ఇది వేసుకుంటే రిలీఫ్ ఇస్తుంది, నాకు తెలుసు, అర్థం చేసుకోగలుగుతాను. ఇది స్టీరాయిడ్ కాబట్టి తొందర యాక్షన్ చూపిస్తుంది, కానీ నీ లైఫ్ స్పాయిల్ చేస్తుంది. నీ లైఫ్ స్పాయిల్ చేస్తుంది. ఇక గుర్తుపెట్టుకో, నీకు ఎమర్జెన్సీ పీరియడ్లా అదే వేసుకున్నాను. అలవాటు పడ్డావు, దీనికి అలవాటు పడ్డావు. ప్రాస్టేట్ ప్రాబ్లం ఉంది, నాకు అర్థం ఫస్ట్ అల్ట్రాసౌండ్ పెట్టండి, అల్ట్రాసౌండ్ పెట్టండి, అల్ట్రాసౌండ్ కంటారు.
హిమ్ హ్యావ్ దట్ సిటీ ఆ సిటీ రిపోర్ట్స్ బేస్ చేసుకొని మనం ఫర్దర్గా ఏం చేయవచ్చు 5 days అయితే పెట్టండి వెంట ప్లస్ ఇప్పుడు బన్నీ కొంచెం పెయిన్ వస్తుంది ఇంకా ముందు జ్వరం వచ్చింది మీరు ఇప్పుడు అల్ట్రాసౌండ్ చేయించుకున్నది ఎంత రోజుల కింద చెప్పించారు దాంతో మళ్ళీ చెప్పేదే స్కానింగ్ ఇంత క్లియర్ ఉంది కదా మీకు అలా చెప్పే ఉంటారు కదా ఎవరి దగ్గర చూపించుకున్నా నాకు తెలియదు కానీ ఇంత పెద్ద స్టోన్ ఉంది మూత్రం పైపు ఎక్కబోయి ఉన్నది స్టోన్ ప్రసాద్ గారు ఎక్కడ ఉంటావు మీరు ఎక్కడ తులసినగర్ మీరు అర్జెంట్గా ఏం చేస్తారంటే ఒకటి సిటీ స్కాన్ అన్నప్పుడు చేయించాలి చేయించుకొని ఆ రిపోర్టు తీసుకొని వస్తే దాని మీదకి మనం లాస్ట్ టైం కూడా ఫ్రీ అవుతుంది మనం లేజర్తోనే చేసుకున్నాం సర్జరీ కూడా పోషుడు కట్ చేసుడు ఏమి ఉండవు ఫ్రీగా అయిపోతుంది ఆపరేషన్ ఇదే క్యాంప్లోనే అప్పుడు కూడా చేసేస్తాం దాన్ని అప్పుడు కూడా తగ్గలేదు కానీ డెఫినెట్గా నీకు 9.3 స్టోన్ ఉన్నది ఎక్కపోయిందని చెప్పిండు కిడ్నీ ఫుల్ వాపు ఉన్నదని రాసిండు అన్నీ చెప్పినా కూడా ఇంకా లేటర్ చేస్తున్నావు అవునా నేను భయపడుతున్నా డబ్బుల కోసమేనా ఏం కాదు ఏం కాదు రూపాయి ఖర్చు కాదు ప్రసాద్ అంతా ఫ్రీగా చెప్పి పంపిస్తాను